ఫస్ట్ చిన్న సామెత చెప్పమంటారా, ఆఫర్ చెప్పమంటారా? కానీ మీరు చెప్పేది నాకు ఆఫర్ వద్దు శ్రీకృష్ణ గారు, సామెత చెప్పమంటారు. ఆఫర్లు ఎప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ సామెత ఏంటంటే కంటిన్యూ వినాలి. కానీ అది కూడా మన మన ఇంటి సమస్య కానీ ఏవైనా తీరుతాయని కానీ చాలామంది పెద్దోళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ అంటూ ఉంటారు. ఫస్ట్ సామెత చెప్తాను వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు ఉన్నాడు. ఆ పేద రైతుకి ఒక చిన్న పెంకుటిల్లు ఉంది. పెంకుటిల్లు కాదు, సారీ, పూడి గుడిస్తుంది. పాపం వర్షాకాలం పడినప్పుడల్లా ఇంట్లో భార్య, ఇద్దరు కూతుళ్ళు, అమ్మ, చెల్లితో నివసిస్తున్నాడు. ఎంత నివసించినా సరే, ఎంత చేసినా సరే వర్షాకాలం పూడి గుడిసెలో వాటర్ దాటుతానే ఉంది. ఎండాకాలం వస్తేనేమో ఎండకి బగబగ అని బాధపడుతూ ఉంది. కానీ ఆ చిన్న రైతు కూడా కష్టపడతానే ఉన్నాడు. దేవుడా నాకు వరమే దేవుడా అన్నాడు. అసలు ఎగ్జామ్ చెప్తాను. ఆ వరం ఎందుకు అడిగాడంటే, నాకు 24 గంటలు పని చేసే ఒక పని చెప్పయ్యా, నిద్రలే పర్లేదు నాకు. నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా చెల్లి ఆ పూడి గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత కష్టమేం చేస్తానయ్యా నేను. ముందుకు ఒక ఇల్లు కట్టించాలని కోరుకుందయ్యా అని అతను మనసులో బాధపడ్డాడు. క్లారిటీగా వినండి, దీనికి ఒక మంచి మ్యాటర్ ఉంటుంది ఇందులో. అనగానే కష్టపడి సంపాదించుకున్నాడు. ఎట్లా ఒకటి సంపాదించుకొని చిన్న పెంకుటిల్లు కట్టుకున్నాడు. తన భార్య, కూతుర్లు, చెల్లి, అమ్మను కూడా అందులో పెట్టి హాయిగా ఉండాలనుకున్నాడు. మొత్తం అయిపోయింది. ఎంతో సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ పనికి వెళ్ళిపోయాడు. రేపే గృహప్రవేశం, తెల్లారితో గృహప్రవేశం. కానీ ఈ రోజు పనికి వెళ్ళాడంటే ₹1 వస్తుందా, ₹10 వస్తుందా, ₹100 ఆశించే ఆ ₹10 వచ్చే వాళ్ళకి ఏమన్నా మన తోసింది పలహారం పెడదామా అని ఆ రైతు బాధ. ఖాళీ చేతుల్లో ఇంటికి వచ్చిన వాళ్ళు పంపించకూడదని ఆ రైతు బాధ. కానీ ఈ ఫ్యామిలీ మొత్తం గుడిగుడిసెలో ఉన్నారు. తెల్లారు వెళ్ళాలి కదా, వాడికి ముందు వెళ్ళకూడదు కదా అని ఈ రైతు మాత్రం పని చేసుకుంటూ ఇంటికి వస్తున్నాడు. దారిలో ఒక ఫోన్ వచ్చింది. అయ్యా, పెద్ద గాలి వస్తుంది, మీ పెంకుటిల్లు పడిపోయిందయ్యా అని అన్నాడు. కట్టుకున్న ఇల్లు రేపు గృహప్రవేశం అనగానే ఆ ఇల్లు పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఊరు పక్కన వాళ్ళు కానీ, తోటి వాళ్ళు కానీ, స్నేహితులు కానీ ఎంతమంది ఊరు వచ్చి ఇంత కష్టపడ్డాడే, ఇంత కష్టపడి పెంకుటిల్లు కట్టుకున్నాడే, ఒక్క గాలివానికే ఇల్లు కూలిపోయింది అని ఎంతమంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే ఆ ఫోన్ వినంగానే ఆ చిన్న రైతు ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆనందంగా ఉండి ఒక స్వీట్ షాప్కి వెళ్ళి 2 కేజీలు లడ్డులు కొన్నాడు. కొని ఎంత ఆనందంగా చిందులేసుకొచ్చి ఆ ఇంటి దగ్గర పెంకుటి పడిపోయినా కూడా ఎంత డ్యాన్స్ చేశాడు తెలుసా మీకు? దీనికి అర్థం మీకు అర్థమైందా? ఇంకా తెలియని వాళ్ళు కలితే అర్థమవుతుంది. కానీ ఈ సెకండ్ వీడియో కూడా దీని తర్వాత వదులుదాం ఉన్నాను, క్లారిటీగా వింటారని చెప్పేసి ఈ వీడియోలు ఇప్పుడే వదులుతున్నా. ఎంత ఆనందంగా ఉంటే, ఒరేయ్ పిచ్చోడా ఏం చేస్తున్నారా, పెంకుటిల్లు పడిపోతే కట్టుకున్న కష్టపడి సొమ్మురా నువ్వుది, కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఆశీర్వాది, గాలివాన్ పెంకుటిల్లు పడిపోతుంటే డ్యాన్స్ లేసి లడ్లు పెడుతున్నావేంద్రా నువ్వు అని ఆ రైతులు అన్నారు. నీకు మర్చిపోయిందా? ఈ ఇల్లు పడిపోయిన ఆనందంలో అసలు నీ జ్ఞానం పోయిందా అని ఆ రైతుని ఊరు ప్రజలు, తన స్నేహితులు అడిగిన ప్రశ్నలు అదిలిన ప్రశ్నలు వేస్తుంటే, పిచ్చి వాళ్ళారా నేను ఎందుకు ఆనందంగా ఉన్నాను మీకు తెలుసా? అవగాహన మీకు ఉందా అని ఆ చిన్న రైతు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా మీకు? నచ్చితే కామెంట్ చేయండి, ఇంకా ఇలాంటి హెల్ప్ చేయండి అందరూ, ఎవరికైనా సరే. ఆ చిన్న రైతు ఏం చెప్పాడు తెలుసా మీకు? పిచ్చోడా, రేపు గృహప్రవేశం, ఈరోజు ఇల్లు కూలిపోయింది, నేను సంతోషపడ్డారా ఈ రోజున? అదే మా ఫ్యామిలీ మొత్తం ఆ ఇంట్లో పెడితే నా ఫ్యామిలీ మొత్తం అల్లాడిపోయేవాళ్ళు.
నా కళ్ళ ముందే వెళ్ళిపోయేవాళ్ళు శ్మశానానికి. అది ముఖ్యమా ఇది ముఖ్యం? కష్టపడతా, వయసు ఉంది, నాకు ఇంకా చాలా వయసు ఉంది. కానీ నా సంపద అంటే నా ఫ్యామిలీ సంపాదించుకోవాలంటే నా వల్ల ఇద్దా? నా కూతురు పోగొట్టుకుంటా, నా వల్ల ఇద్దా? నా తల్లిని పోగొడతా, నా వల్ల ఇద్దా? నా భార్యని పోగొట్టుకుంటా, నా వల్ల ఇద్దా? నా చెల్లిని పోగొడతా, నా వల్ల ఇద్దా? ఈ ఫ్యామిలీని మొత్తం ఆ దేవుడు వరించాలనుకున్నాను. అదే తెల్లారి ఇల్లు కూలితే వీళ్ళందరూ కాటి మూసుకెళ్ళేవాడిని. ఇల్లు పోతే రేపు కట్టించుకుంటా నేను, ఆ ధైర్యం నమ్మకం నాకుంది. ఫ్యామిలీ పోతే నేను కట్టించుకోలేను, ఆ ఫ్యామిలీ సంపాదించుకోలేను అనిరా అని చెప్పి తోటి వాళ్ళకి చెప్తే అప్పుడు తెలిసింది శ్రీకృష్ణ బోధ అంటే ఎక్కడ రాసి పెడితే గీత అక్కడే ఉంటుంది. ఎంతోమంది అనుకుంటారు ఏమని, అరే యాక్సిడెంట్లో చనిపోయాడే, ఇలా వాటర్లో ముని చనిపోయాడు, కాలం కొని పడియాడే, ఫ్లైట్లో వెళ్ళి ఇలాగ అయిపోయాడే అనుకుంటాం. దేవుడు రాస్తాడు వాళ్ళ ఆయుష్ గీత అంతవరకే. కొంతమంది రాస్తాడు నువ్వు జీవించరా బిడ్డ అంటాడు, వాళ్ళు లోతుపోయినా పైకి వస్తాడు. జీవం ఉంది ఆయనకి, అంతేగాని అంతకుమించి చేయలేదు. ఏదైనా సరే దేవుని ప్రార్థించాలి. కానీ మనం అనుకుంటాం డబ్బు సంపాదిస్తాం, డబ్బు సంపాదించినప్పుడు దేవుడా అనుకుంటాం. కొంతమంది కూడా డబ్బు పొంగనే దేవుడా ఎలా చేసాడు దేవుడా మమ్మల్ని, అప్పుడు దేవుడికి వస్తాడు. దేవుడిని మధ్యలో లాగద్దు. బ్రహ్మ రాశాడు, బ్రహ్మే తీసుకెళ్తాడు. అది ఆలోచించుకొని ఎవరైనా నీతి మార్గం నడవండి. నేను తప్పుడు మాట చెప్పట్లేదు, ఓకేనా? ఇప్పుడు సెకండ్ వీడియో 204వ వీడియో, ఈ రోజు ఇచ్చిన వీడియో ఈ రోజు నుంచి రేపు దాకా వర్తిస్తుంది. ఒక సరుకు ఉంటే మాత్రం శనివారం తెలుసుగా మీకు. కనులు పండగ అంటే అర్థమైందా మ్యాటర్ మీకు? అవ్వదు కదా. శ్రీకృష్ణ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మన శ్రీకృష్ణ చెల్లెళ్ళకి, అక్కలకి, పెద్దమ్మలకి, హోల్సేలర్లందరికీ కళ్ళు చెదిరే ఆఫర్ ఇస్తున్నాను. 204వ వీడియో చెప్పాక ఫస్ట్ వీడియో కూడా సూపర్ వీడియోనే, సెకండ్ వీడియో ఇంకా సూపర్వే. కొత్త వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, జాయిన్ అవ్వండి. క్లారిటీగా చెప్తాం, క్లారిటీగా వినండి. షాప్ కూర్చోాలి, క్యాష్ అయి కావాలి. మర్చిపోతాం కాబట్టి ఒక పేపర్ రాస్తున్నాను, ఏమనుకోవద్దు. శనివారం శ్రీకృష్ణ సందర్భంగా, పుట్టిన సందర్భంగా, మీ శ్రీకృష్ణ అన్న ఆఫరు సందర్భంగా 20 పట్టు చీరలు 4,000, 5,000, 6,000, 9,000, 11,000 పట్టు కూడా ఉంటాయి. డ్యామేజ్ పర్చేజ్ చేసుకోండి. 20 పట్టు చీరలు ఏవైనా కొనుక్కోండి, మీకు నచ్చని. ఓన్లీ డ్యామేజ్ పర్చేజ్ చేసుకోండి, మీకు నచ్చని చీరలు. అవి మొత్తం వీడియో చూపిస్తా. వీడియో ఎంత లెంత్ చూపిస్తాను. మీకు నచ్చిన చీరలు అన్నా నాకు అయ్యగాలి ఈ కాలం 20 పట్టు చీరలు 11,000 రూపాయలు ప్లస్ ఇంకోటి వస్తుంది. మన శ్రీకృష్ణ ఇస్తున్నాడు 10% డిస్కౌంట్. ఇరవై పట్టు చీరలు మీకు నచ్చిన సెలక్షన్ చేసుకోవచ్చు. మిస్టేక్ కనుక పర్చేజ్ చేసుకోండి. కేవలం 20 పట్టు చీరలు 11,000. ఇప్పుడు బాంబు పేలుతుంది. 10% డిస్కౌంట్. మేళా అంటేనే కళ్ళు చెదిరే బాంబు చెప్పాగా 10%. ఇంకా అలా వీళ్ళు చెప్పు వచ్చేసిద్ది. ఇంక చెప్పు 10% డిస్కౌంట్ శ్రీకృష్ణ ఇస్తున్నాడు. చెప్పా కదా 11,000 రూపాయల చీరలు 20 పట్టు చీరలు కొనుక్కోండి. 10% డిస్కౌంట్ ప్లస్ ఆర్టీసీ కూడా ఫ్రీ షిప్పింగ్. శ్రీకృష్ణ శనివారం పుట్టిన సందర్భంగా, అంటే మన దేవుడు శ్రీకృష్ణ పుట్టిన సందర్భంగా బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు వీడియో. ప్లస్ ఇంకొకటి ఏం చెప్పాలంటే, మరి మన వీడియో 204 సందర్భంగా ఇది కూడా ఓపెనింగ్ డేటు మార్చి 4, 2025 కనుక అన్ని శుభ సందర్భం కాబట్టి రేపు ఆగస్టు 15 సందర్భంగా అది ఒకటి శనివారం అనగా శ్రీకృష్ణ జన్మ పుట్టినరోజు కాబట్టి అది ఒకటి. శ్రీకృష్ణ హ్యాపీగా
మనం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ ఆఫర్ ఎవరు మిస్ అవ్వద్దు. 20 శారీస్ ప్యూర్ పట్టు చీరలు మిస్టేక్ పర్చేజ్ చేసుకోండి. కేవలం 20 చీరలు కేవలం 11,000 రూపాయలు మాత్రమే. 10% డిస్కౌంట్, ఓన్లీ ఆర్టీసీ, ఫ్రీ షిప్పింగ్. ఇంకా ఒక్క నిమిషంలో మన వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఓకేనా? మీరు రెడీ అయినా? ఓకేనా? వీడియోలో ఎంటర్ అయిపోతాం మనం. ఇప్పుడు వీళ్ళంత వరకు చూపిస్తాను నేను. ఇదిగోండి రకరకాల ఐటమ్స్, 1 కాదు 2 కాదు 5,000 చీర ఇప్పుడే రీస్టాక్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, పాత వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు, కొత్త వాళ్ళు కూడా ఎవరు మిస్ అవ్వద్దు. కేవలం 20 చీర మాత్రము 11,000 రూపాయలు, 10% డిస్కౌంట్ ప్లస్ ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్. అసలు ఎవరు మిస్ అవుతారు. రకరకాల చీరలు మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు. డ్యామేజ్ అని పర్చేజ్ చేసుకోండి. ఇవే కాదు, రకరకాలు ఎక్కత్తు ఐకాన్ మొత్తం రకరకాలు వస్తాయి, రకరకాల మోడల్స్ వస్తాయి. ఇంకా డిఫరెంట్ చార్టర్స్ చూడండి. ఇంకా చూపిస్తారు చూడండి. మీకు నచ్చిన చీరలు ఏవైనా కొనుక్కోవచ్చు. కేవలం రేపు ఒక్క రోజు మాత్రమే ఆఫరు. ఎల్లుండి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మన శ్రీకృష్ణ ఇస్తున్న బంపర్ వీడియో స్పెషల్ ఆఫరు. 20 చీర 11,000 రూపాయలు ప్లస్ 10% డిస్కౌంట్, ఫ్రీ షిప్పింగ్. ఎవరి వల్ల కాదు, ఎవరు ఇవ్వాలన్నా ఎవరి వల్ల కాదు, అది చేయాలన్నా కూడా ఎవరైనా సరే ఒక శ్రీకృష్ణ సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఒకటి. మొత్తం డిఫరెంట్ చాటే. ఇవే కాదు, మీకు నచ్చిన చీరలు ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఏది కావాలంటే అది ఎడుకోవచ్చు. కేవలం ఒక్క రోజు మాత్రమే. మిస్టేక్ అని పర్చేజ్ చేసుకోండి. రకరకాల డిఫరెన్స్. ఇవే కాదు, ఇంకా చూపిస్తాను. ఇప్పుడే బేలు దిగినాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. షేర్ చేస్తేనే ఈ ఆఫర్ వస్తుంది. మళ్ళీ ప్లస్ ఇంకోటి చెప్తున్నాను, షాప్కి వచ్చేవాళ్ళు క్యాషే కావాలి. రకరకాల మోడల్స్తో కనులు విందుగా అంటే శ్రీకృష్ణ అంటేనే రేపు శనివారం కాబట్టి అసలు ఎందుకు ఇస్తున్నాడో ఇంత. కాబట్టి కంపెనీ ఆఫర్ ఇచ్చింది. ఎందుకంటే డైరెక్ట్గా కంపెనీ ఎందుకు ఫోన్ వచ్చింది, మనకి ఎందుకు ఇచ్చారు కంపెనీ అంటే, అన్న శ్రీకృష్ణ మనది జన్మదిన పుట్టినరోజు కాబట్టి మనం ఇవ్వాలి. కాబట్టి నేను ఇస్తున్న ఆఫరు ఎంత లాస్ అయినా పర్లేదు. 10% డిస్కౌంట్ అంటే 11,000 కొంటే 1,100 పోతుంది. ప్లస్ ఆర్టీసీ కూడా ఒక 500 పోతుంది. కేవలం 2,000 రూపాయలు 3,000 రూపాయలు లాస్ అనేది పర్లేదు. నా కస్టమర్కి అందియాలని కంపెనీతో ఫైట్ చేసి మన కస్టమర్లు హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్లస్ శ్రీకృష్ణ శనివారం పుట్టినరోజు కాబట్టి షాపుకి వచ్చేవాళ్ళు రండి, ఎంతమంది వస్తుంది రండి. నాకు తోసినగా ఏదో ఒకటి కృష్ణాష్టమి సందర్భంగా ఒక పండు పలారం ఇస్తాను. అక్క చెల్లెలు అమ్మలు ఎంత మొత్తం వస్తుంది రండి. ఇవ్వండి చూడండి, రకరకాలు ఇంకా చూపిస్తా చూడండి. వీడియో ఎంత లెంత్ అని పర్లేదు, ఇబ్బంది లేదు. ఫస్ట్ నుంచి చివరి దాకా ఎండింగ్ దాకా చూడండి. చూసే క్లారిటీగా విని పర్చేజ్ చేసుకోండి. మా అమ్మాయి కూడా యాక్చువల్గా ఎంటర్ అయింది. ఎందుకంటే శ్రీకృష్ణ అంటే మా అమ్మాయి కూడా ఇష్టం కాబట్టి, అలాగా నాకంటే ఇష్టమో నా కస్టమర్కి అంతే ఇష్టం కాబట్టి అంతా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇవ్వండి ఈ మొత్తం ఇవే. ఇవ్వండి రండి ఒక్క నిమిషం. ఈ మొత్తం రకరకాల బేలు వచ్చింది చూడండి. ఇప్పుడు వచ్చిన బేళ్ళు అన్ని ఫాస్ట్ చూసుకోండి. రకరకాల ఇవ్వండి ఫుల్ బండిల్స్ వచ్చినాయి. ఇవే కాదు, రకరకాల బండిల్స్. కనుల పండుగ అంటే కొత్త చీరలు అంటేనే శ్రీకృష్ణ గుర్తు రావాలి. అసలు ఎక్సలెంట్ అని బయట కొనాలంటే 6,000, 7,000 రూపాయలు, 8,000, 9,000 రూపాయలు రకరకాల ఐటము. మనం ఇచ్చేది మా స్మాల్ మిస్టేక్ అని పర్చేజ్ చేసుకొని కేవలము 20 చీర కొనుక్కోండి. 11,000 రూపాయలు, 10% డిస్కౌంట్ ప్లస్ ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్దాం. ఇక్కడ మనకి వచ్చేసింది మస్తు మాల్ వచ్చేసింది. వేలతో చీరలు వచ్చింది. చెప్పాగా శ్రీకృష్ణ అంటే శనివారం స్పెషల్ వీడియో ప్లస్ రేపు ఆగస్టు 15 కాబట్టి అదొక స్పెషల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే 204 వీడియో కాబట్టి అదొక స్పెషల్. అన్ని రకాల స్పెషల్ కాబట్టి నా కస్టమర్ హ్యాపీగా ఉండాలి. కాబట్టి ఈ మనసుపుట్ట కోరుకుంటున్నాను. కేవలము 20 చీర 11,000 రూపాయలు కాబట్టి పట్టు చీరలు కాబట్టి 6,000, 5,000, 9,000, 11,000 విలువ గల చీరలు కూడా కేవలము నీ ఇచ్చే 20 చీర పట్టు చీర కేవలం 11,000 రూపాయలు. 10% కోత, మన ఆర్టీసీ కోత అన్ని నా కస్టమర్ల కోసమే. రేపు మంచిదే, ఎల్లుండి మంచిదే. ఒకవేళ స్టాక్ అయిన మిగులితే కూడా తెల్లారి రోజు కూడా శనివారం రోజు ఇవ్వగలుగుతాను. ఆర్టీసీ డీసీటీసీ ఏదైనా సరే కొద్దిగా లేట్ అవుతుంది. వాతావరణం సహకరించాలి కాబట్టి, ఎందుకంటే కొన్ని వాగులు కట్టయిపోతాయి, రోడ్లు కట్టయిపోతున్నాయి కాబట్టి అదొకటి. డీడీసీ పోస్టులు మొత్తం రేపు ఎల్లుండి ఆగాలి సెలవు కాబట్టి ఎవరైనా ప్యాకింగ్ చేయాలన్నా కూడా ప్యాకింగ్ అయితే రేపు అయిపోతుంది. లేని పక్షంలో శనివారం ప్యాకింగ్ అవుతుంది, లేని పక్షంలో ఆగాలి ప్యాకింగ్ అవుతుంది. సోమవారం నైట్ డిస్పాచ్ అవుతుంది. మంగళవారం మీకు
ప్యాకింగ్స్ పంపిస్తాను. ఇవ్వండి రకరకాలైన ప్యూర్ బట్టలు అన్ని రకాల కళ్ళు చెదిరే చీరలు కేవలం చెప్పా కదా 20 చీర 11,000 రూపాయలు, 10% డిస్కౌంట్, ఆర్టీసీ ఫ్రీ, సిల్వర్ పట్టు, రకరకాల ఏకత పట్టు, గ్లాస్ బ్రాసో పట్టు, రకాల కలంకారు పట్టు. ఇవే కాదు కనులు ఎందుకు చెప్పాలంటే ఒక్క కళ్ళు కాదు పక్క కళ్ళు కూడా తెచ్చుకోవాలి. రకరకాల అసలు డిఫరెంట్ చార్టు ఏదైనా సరే వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను. షాప్కి వచ్చే వాళ్ళు అయితే నచ్చినవి చూసుకోవచ్చు. లేదు నాకు వీడియో కాల్ కావాలంటే లాంగ్ నుంచి అంటే వీడియో కాల్ చేసుకోండి. క్లీన్ షాట్ ఇస్తే నా వల్ల కాదు. ఏ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. మిస్ అవుతే మీరే ఇబ్బంది పడతారు. ఇంత ఆఫర్ ఇవ్వాలని ఎవరి వల్ల కాదు. మీరు ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకుని హ్యాపీగా 1,000 అమ్ముకోవచ్చు, 1,500 అంటే 1,000 రూపాయలు అమ్ముకోవచ్చు, 1,500 అమ్ముకోవచ్చు. ఛాయిస్ నేను ఇచ్చా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఓపెన్ చెప్తాను. ఎందుకంటే భయపడాల్సిన కొన్ని ఐటమ్ చెప్తాను. భయపడే వస్తువులు మాత్రం 100 మంది చెప్తాను. ఎందుకంటే హ్యాపీగా అమ్ముకోండి. ఒక చీర 1000 1000 అమ్ముకోండి. 20 చీర ఎంత వస్తువు లెక్కేసుకోండి. 20 చీర అమ్ముకున్నా సరే ఒక్కో చీర 1000 అమ్ముకున్నా సరే 20,000 వస్తుంది. మీకు 11,000 పెట్టి పెడుతున్నారు. 11,000లో 1,100 మైనస్ చేసినా సరే ప్లస్ ఆర్టీ షిప్ వేసినా సరే కేవలం మీకు 9,500 వస్తుంది. మిగిలిన ప్రాఫిట్ ఎంత 10,500 మీ ప్రాఫిట్ మిగులుతుంది. ఆ ప్రాఫిట్ కావాలంటే శ్రీకృష్ణ ఫాలో అవ్వండి. లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలా 10 మంది చెప్పండి. చెప్పాక రేపు ఆగస్టు 10 కానీ ఎల్లుండి మన దేవుడు శ్రీకృష్ణ చూశారుగా పుట్టినరోజు సందర్భంగా నేను ఇస్తున్న శ్రీకృష్ణ కంపెనీ ఆఫర్ తో ఫైట్ చేసి తెప్పించాను. ఐటమ్ యాక్చువల్ గా అమ్ముతాను 550 ఆల్రెడీ అమ్ముతున్నాను. 550 అమ్మినా సరే అప్పుడు నేను ఫినిషింగ్ పట్టలేదు. 10% డిస్కౌంట్ కూడా కాకపోతే కంపెనీతో ఫైట్ చేసి కూడా తెప్పించాను. ఈ రోజు ఇవ్వాల్సిన కస్టమర్కి ఆగస్టు 10 ఒకటి ఎల్లుండి శనివారం మా అయ్యగారి పుట్టినరోజు కాబట్టి కంపల్సరీగా ఫైట్ చేసి 5,000 శారీ చెప్పించాను. ఛాయిస్ మీకు ఇస్తున్నాను. ఎవరు ఫాస్ట్గా వస్తే వాళ్ళకే ఇస్తాను. షాప్కి వచ్చాను క్యాష్ అయి కావాలి. ఒక తప్పుడే ఉన్న విషయాలు చెప్పినా సరే నన్ను క్షమించండి. తప్పుడు వాక్యాలు చెప్పను. కానీ నీ తప్పు చేసినా సరే ఇంకొక తెప్పించుకోను. ఆ తప్పుని సర్దించుకుంటాను. ఎందుకంటే ఆ తప్పును సర్దించుకుంటేనే మానవ ధర్మం. ఇంకొంచెం చెప్పారనుకోండి మనకు చిన్నతనంగా ఉంటుంది. కానీ ప్లాన్ చేసి చేస్తాం. కానీ ఎప్పుడైనా సరే నా కస్టమర్ ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎవరు ఉంటే నాకు కాల్ చేయండి. నేను చిన్న మాటలతో మీకు సొల్యూషన్ ఇస్తాను. టెన్షన్ అవ్వలేదు. చిన్న పెట్టుబడి పెట్టుకోండి. పెద్దవాళ్ళు పెదగండి. ఓకేనా?